హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో అయితే నేను ఏం చేస్తలేను. నేనైతే మీ ముందుకు ఒక మంచి ట్రిప్తో వచ్చిన. ట్రిప్ అంటారో ఏమంటారు కానీ ఈ ఆడవాళ్ళకు మనకైతే చాలా మందికి హెయిర్ది జుట్టు అయితే చాలా సమస్యలు వచ్చినాయి. ఎవరికి చూడు జుట్టు పోతుంది అంటారు. నాది కూడా ఈ మధ్యలో జుట్టు చాలా పోయింది, తోకలాగా అయిపోయింది. నేను ఒకప్పుడు జుట్టుకు వారంలో 2 సార్లు అట్లా మంచిగా హెయిర్కు ఏదో ఒకటి పెడితే జుట్టు బాగా బలంగా ఉంటుండే. కానీ ఈ మధ్యలో నేను ఇంట్రెస్ట్ పెడతలేను జుట్టు గురించి. నా జుట్టు చాలా బాగుంటుండే, కానీ ఇప్పుడు హెయిర్ అంతా పోయి నాకు చాలా పల్సగా అయిపోయింది. అంతా తెల్ల జుట్టు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బంది కలుగుతుంది. నాకే కాదు, చాలామంది నాకేం చెప్తున్నారంటే, అమ్మ వంటలే చూపిస్తున్నావు, మాకు ఒక జుట్టుది కానీ ముఖముకు కానీ దీనికి ఏమన్నా ఉంటే అది కూడా మాకు చెప్తే మేము కూడా చేస్తాం కదా అని చెప్తుండ్రు. మీ అందరి గురించి వీడియో చేస్తున్నా. నేను ఈరోజు కుకింగ్ చేస్తలేను. అయితే ఇప్పుడు జుట్టుకైతే ఏం పెట్టాలో, జుట్టు ఎలా పెడితే ఎలా జుట్టు మనకు బలంగా ఉంటుందో, జుట్టు రాలేదో దాని గురించి అయితే నేనైతే వీడియో చేస్తున్నా. నా వీడియో చూసి లాస్ట్ వరకు నా వీడియో చూడండి. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జుట్టుకి ఏమేం కావాలో అవన్నీ ఇప్పుడైతే మా ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు ఉంది, నేను అవన్నీ అయితే చూపిస్తా. ఈ రోజైతే నేను చాలా పొద్దు నుంచి అయితే చాలా ఇంట్లో పని అయితే చాలా పని అయిపోయింది. ఇవన్నీ చెట్లు చాలా చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లని సాఫ్ చేసుకుంటా. అసలు వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇక మా పిల్లలు ఎవరు చేస్తారో చేయరని చెప్పి ఆగిపోయినా. ఈరోజు చెట్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇదంతా మొత్తం కిచెన్ నుంచి ఇక్కడ అంతా నల్లు వస్తుంది, అంతా కడుక్కొని నీట్గా చేసుకున్నా నేను. ఇప్పుడైతే మనం మందార చెట్ల దగ్గరికి అయితే వెళ్దాము, ఓకేనా? ఇప్పుడైతే మనమైతే అది మందార ఆకులు అయితే దింపుదాము. ఫ్రెండ్స్, మందారం పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి మా ఇంట్లో. ఇవి పెద్ద పెద్దగా అయితే అనమాట మందారం పువ్వులు. చూడండి ఎంత బాగున్నాయి ఈ మందారం పువ్వులు. ఇవన్నీ వేసేసి మనమైతే ఒక మంచి అదేంటి జ్యూస్ లాగా తయారు చేసి తలకు పెట్టుకుందాం. మందారం పువ్వు ఇది నిన్న అయిపోయి కూడా అది ఎండిపోయింది, ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆకులు ఇవి మందారం ఆకులు ఇవి కొంచెం అంత ముదరొద్దు, అంత లేతగా ఉండొద్దు, మామూలుగా ఉన్నాయి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మందారం చెట్లు మన ఇళ్ళల్లో పెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడైతే మేము వేరే వేరే ఇళ్ళల్లోకి వెళ్ళి గోడల మీదకి దింపుకుంటుండే. ఈ ఆకులు దొంగతనం చేసుకొస్తుంటే మీ పువ్వులు ఆకులు. అప్పుడు పెళ్ళిళ్ళు కానప్పుడు పిల్లలము గోడల మీదకి వెళ్ళి ఎవరైనా చెట్లు ఇట్లా పెరిగితే నెత్త పెట్టుకోవాలని వేరే కాంపౌండ్ వాళ్ళ మీద నుంచి అటు చెట్లు ఒరిగితే తీసుకొస్తే ఇట్లాంటి పువ్వులు పెద్ద దింపుకొని వస్తుంటే ఇక వాళ్ళు తిడుతుండే. మేము గోడల మీదకి ఎక్కి ఇవి మందారం ఆకులు పువ్వులు అనేది తెంపుతుంటే వాళ్ళు ఇక తిడుతుండే, గోడలు ఎక్కిండ్రు పిల్లలు అని చెప్పి ఎత్తుకొని ఒకటే ఉరుకుతుండే పిల్లలు మందరం. భలే గమ్మత్తుగా ఉంటుండే. ఇప్పుడేమో మన ఇంట్లోనే మనకు అన్ని అనుకూలంగా అన్నీ దొరుకుతున్నాయి. చెట్లు ఏదంటే అది తెచ్చి పెంచుకోవచ్చు మనం అట్లా. ఇక్కడ కూడా పెద్దదే మందారం చెట్టు, ఇక్కడ కూడా ఒకటి ఉంది. మా ఇంట్లో ఒక 4-5 మందారం చెట్లు పెంచుకున్నాను నేను. అన్ని రకరకాల పువ్వులు వస్తాయి. ఈరోజు ఈ చెట్టు వేరే తొట్ల నుంచి తీసి నేను ఈ బకెట్లో పెట్టిన అనమాట. చెట్టు పెద్దగా అయిపోయింది, మళ్ళీ ఫ్లవర్ కూడా బాగా వస్తుంటాయి ఇవి అని వేరే దాంట్లో తీసి ఇలా మొత్తం చెట్లన్నీ సాఫ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇది మందారం మాకైతే ఇట్లా తెంపేసుకున్నా. ఇప్పుడు కలమంద తెంపుకుందాం. కలమంద అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మనం కళ్ళమంద కూడా కోసుకుందాం. మాకు ఇక్కడ తొట్లో ఉంది, ఇదైతే తీస్తున్నా. ఇది కళ్ళమంద ముఖాన్ని పెడితే కూడా బాగుంటుందంట. అప్పుడు కళ్ళమంద కూడా నేను చాలా ముఖానికి పెడుతుంటే, జుట్టుకు చాలా చిత్రంగా అన్నీ పెడుతుంటే. కానీ ఈ మధ్యలో అంత ఇంట్రెస్ట్ అంతా పోయింది నాకు. అసలు జుట్టు ముఖం అనేది ఏంటంటే తీసుకోకుండా అయిపోయింది. ముఖానికి పెట్టలేను, తీస్తలేను కూడా.
ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనమైతే ఏంటంటే మన ఇంట్లో ఈ చిన్న ముక్కలు ఎంత పొద్దున లేచి చూడబడగానే చాలా చిత్రంగా ఉంటాయి. ఈ మొక్కలు చూసాగానే ఏదో మనకు ఒక చెప్పలేనంత సంతోషం. మా ఇంట్లో చూడండి ఇక మొగ్గలు మొన్న కట్ చేసిన నేను, పువ్వులు వచ్చినప్పుడు కట్ చేసేస్తే ఇలా మళ్ళీ మొగ్గలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒక్కదానికే చూడండి ఎలా మొగ్గలు వచ్చినాయి. నేనైతే ఏం మందేయని ఇంటికి ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కూర కడిగిన నీళ్ళు, చేపలు కడిగిన నీళ్ళు ఇవే ఏ మందు గిందు ఏమయ్యను. ఎప్పుడన్నా ఇంతంతా ఏదన్నా వర్ని కంపోస్ట్ ఏదైనా ఉంటే వేస్తా. ఇక మా ఇవైతే మొగ్గలు అయితే చూడండి మొగ్గలు ఎట్లయితున్నాయి. ఇవి మందారం చెట్లు మన దగ్గర ఒక 3-4 మందారం చెట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు జుట్టుకు కానీ దేనికి కానీ పనికి వస్తుందని చెప్పి మందారం చెట్లు అయితే నేను పెంచుతూ ఉన్నాను. ఇదైతే షో చెట్టు, ఇదేమో మన ఏంటి తమలపాకు. ఇట్లా గోడల మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చాలా చెట్లు ఉండే కానీ ఇంట్రెస్ట్ అనేది పోయింది నాకు చెట్ల మీద. అసలు వీటి సేవ చేయాలంటే చాలా పని, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇదంతే మొత్తం ఇట్లా నాకు ఏంటంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఈరోజు నల్లేరు చెట్టు ఆ మూలకు ముక్క పెట్టిన, అది పెరుగుతుందని చెప్పి. ఇదేమో మన మనీ ఫ్లైన్ చెట్టు, ఇక్కడ తులసి చెట్టు, ఇక్కడ ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. ఈ పొప్పాయి చెట్టు అందులో గింజలు పడ్డాయి. ఇక్కడ పసుపు కూడా పెట్టుకున్నా ఈరోజు నేను. ఈ తోటలో పసుపు కూడా వేసిన. చూద్దాం ఇది ఎన్ని రోజులకు మొలకెళ్తుందో. ఇదైతే కనకాంబరాల చెట్టు, మీకు అందరికి తెలిసిందే కదా. ఇంకా ఇవైతే నాకైతే చాలా ఇష్టం. ఈ పువ్వులు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇవి నాకంటే చాలా ఇష్టం. ఎందుకేమో మేము బతుకమ్మలు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడినప్పుడు కూడా ఈ పువ్వులు తెచ్చి నేను బతుకమ్మకు పెడుతుంటే అక్కడ అసలు ఆ ఊర్లో చెట్లు మస్తు పెరుగుతుండే. ఎక్కడంటే అక్కడ అప్పుడు ఇవి తీసుకొస్తుంటే నేను చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక మా ఇంట్లో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే ఇట్లున్నాయి. ఇది కూడా నల్లేరు చెట్టు కదా, ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను నల్లేరు చెట్టు. ఇదేమో మన మల్లె చెట్టు, మా కొడుకు తెచ్చిచ్చిన సన్నజాజులు అవుతున్నాయి దీనికి. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు, పచ్చిమిరపకాయలు కూడా ఇగో ఇలా పచ్చిమిర్చి కూడా అయినాయి. ఇంకా చిన్నగా ఎంత బాగా అవుతున్నాయి చూడండి. ఒక ముక్క అనేది ఉండాలి మనకు. ఇగో ఇట్లా ఇవన్నీ మన ఇంట్లో చెట్లు. ఇక్కడైతే ఈ రోజు అయితే నాకు ఇంట్లో పని చాలా అయిపోయింది. ఏంటంటే పందికొక్కు వచ్చి అసలు చాలా ఇంట్లో వచ్చిందనమాట పందికొక్కు. ఇది పొప్పడి చెట్టు అనమాట. ఇక్కడ మట్టి ఉంది కాబట్టి పెద్ద పందికొక్కు అది రోజు వస్తుంది. అది ఒకటేసారి నేను గడ్డపార వేసి మట్టి అంతా గెలుకుతుంటే దొన్నుమని బయటికి వెళ్ళింది. ఇంత ఉంది, అది ఒక 2-3 కిలోలు ఉండొచ్చు. అంత పెద్ద పందికొక్కు. తోక అయితే ఇంతలా ఉండే, అసలు వీడియో తీసేది ఉండే కానీ నేను తీయలేదు. లే మమ్మీ. అయితే ఇక పందికొక్కు వచ్చిన మా కొడుకు చంపేసిండు. ఇక ఇవన్నీ నేను మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇదంతా కడుక్కొని ఇదంతా క్లీన్ చేసుకునే వరకు నల్లొచ్చింది ఈరోజు. ఇంకా ఇవంతా పని చేసే వరకు ఇక చాలా అంటే చాలా నాకు అసలు వీడియో ఇంకా వంటది అయితే వీడియో చేయలేదు. అందుకే ఈరోజు అయితే ఇది చేద్దామని చెప్పి ఇక మా మన్మరాలు చూడు, మా పెద్ద మన్మరాలు లిప్స్టిక్ పెట్టుకున్నాం. హాయ్. ఇగో మొన్న మేము అక్కడ బయట వండుకుంటందుకు వెళ్ళినాం కదా, ఆ రోజు సాకలోళ్ళు బట్టలు ఆరేసే దగ్గర నాకు మన్మరాలకి ఇట్లా జీలకపోయింది చూడండి. ఈమెకి ఇట్లా జీలకపోయినందుకే మేము ఏంటంటే వీడియో తొందరగా అసలు తీసేసి వచ్చేసినాం. ఆమెకి ఇదంతా బ్లడ్ కారుతుందని భయం అయిపోయి వచ్చేసినాం అనమాట. అట్లా ఇగో ఈమె అయితే పెయిన్ల గురించి అయితే పెయిన్లు అయితే మస్తు పెయిన్లు అయిపోయినాయి. మీకు ఈ పెయిన్లకి ఏం పెట్టాలో మీరు ఎవరికైనా తెలిస్తే ఒక చిటికా చెప్పండి. నాకు తెలిస్తే మీకు కూడా చెప్తాను, ఓకేనా? ఇంకో ఇట్లా ఇక మా మన్మరాళ్ళు అయితే ఇట్లా చేస్తారు. స్కూల్కి వెళ్ళలేదు, ఇంకా బుక్లో కట్టలు వేయలేదు. అట్టలు వేస్తే ఇక వెళ్తారేమో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఏదైతే తయారు చేసుకుంటున్నామో ఇది తయారు చేసుకొని ఇప్పుడైతే మనమైతే జుట్టుకు అయితే పెట్టుకుందాం. ఎలా చేయాలో చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇవైతే కడుక్కుందాం. ఫస్ట్ అయితే నేనైతే ఇవి ఆకులు అయితే కడిగేస్తున్నా. ఎందుకంటే కడుక్కోవాలి ఇవి నీట్గా కడుక్కుంటేనే. అలా ఏదైనా పురుగు పూసి ఏమన్నా ఉంటే కూడా ఇది క్లీన్ అవుతుంది అనమాట. ఇవైతే మనం కడిగేసుకొని నీళ్ళైతే వంపేసుకుంటున్నా. ఇప్పుడు అల్లవేరా ఉంది కదా, అల్లవేరా అనేది కూడా ఇది మనం కలమందది ఇది చెక్క అనేది ఇట్లా ముళ్ళు పక్కన ముళ్ళు ఉంటుంది కదా, ఈ ముళ్ళు ఉన్నది ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా ఇగో కిందికి ఇట్లా పోసేసుకొని ఈ పచ్చగా ఏదైతే వస్తుందో ఈ పచ్చది మనం కడిగేసుకోవాలంట. అది వేసుకోవద్దు. అది ఇగో ఇదైతే కడిగేస్తున్నా నేను. ఇదిలో కడిగేసుకొని ఈ కట్ చేసుకుని పడేసుకుంటా. కానీ తర్వాత
ఇంకా కరివేపాకు కూడా ఉంది, కరివేపాకు కూడా వేస్తున్నా. కరివేపాకు కూడా కడుక్కుంటున్నా అంతా. ఇప్పుడైతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఇవన్నీ కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవైతే మొత్తం ఇలా ఏంటంటే మనం మిక్సీలో కట్ చేసి వేసేసుకుందాం. ఇగో మిక్సీలో అయితే ఇవైతే ఇట్లా పొట్టుతోటే వేసేసుకోవాలి, ఇట్లా పొట్టుతోటే వేసుకోవాలి. ఇవి ఇట్లా వేసేసుకుంటే కొంచెం మనకు ఏంటంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది, కానీ చేసుకొని పెట్టుకుంటే మాత్రం జుట్టు మంచిగా ఉంటుంది. ఇవైతే నేను చుంచుకుంటున్నా ఇట్లా. మన ఇంట్లో లేకున్నా ఎవరైనా చెట్లున్న వాళ్ళని ఎవరైనా అడిగినా ఎవరైనా ఇస్తారు. కొంచెం కావాలమ్మా జుట్టుకు అంటే ఈ కాలంలో ఎవరైనా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? నన్ను అయితే ఎవరు అడిగినా వాళ్ళకి ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే అందరికి జుట్టు సమస్యలు కాబట్టి మా ఇంట్లో ఏం చెట్లు ఎవరైనా అడిగినా తీసుకెళ్ళండి అమ్మ అని చెప్తా. ఇప్పుడు పువ్వుది లోపటైతే ఇది తీసేసేయాలి. ఇది తీసేసుకొని ఇంకా పువ్వు అయితే ఫ్రెష్గానే ఉంది. నేనైతే పువ్వు అయితే ఏం అడగలేదు. ఇట్లా ఈ మధ్యలో ఉన్నది ఇది నారలాగా ఉంటుంది అనమాట. ఇది వేసుకోకూడదు అనమాట. ఇది తీసేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. నేను మెంతులు కూడా నానబెట్టుకున్నా, ఒక 2 చెంచాల మెంతులు నానబెట్టుకున్నా. కరివేపాకు అయితే ఇంత వేసుకుంటున్నా. కరివేపాకు జుట్టుకు చాలా మంచిది. నేనైతే చెప్తున్నా కదా, అసలు ఇవన్నీ వేసిన తర్వాత చెప్తా. ఇప్పుడు మెంతులు ఇవి 2 స్పూన్ల మెంతులు వేసుకొని నానబెట్టుకున్నా నేను. ఇవి మెంతులు కూడా చాలా మంచివి అనమాట జుట్టుకు. ఇప్పుడు ఈ మెంతులు నానబెట్టుకున్న మెంతులు ఈ వాటర్ అయితే వేసేస్తున్నా నేను. ఇట్లా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నేనైతే మిక్సీ పట్టుకొస్తా. ఏంటంటే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చి ఇది జుట్టుకైతే అప్లై చేసుకుందాం. నేనైతే ఈ మధ్యలో మా ఆయన ఉన్నప్పుడైతే నేనైతే వారంలో 2 సార్లు పెట్టుకుని అసలు జుట్టు చాలా కాపాడుకుంటుండి. కానీ ఏంటంటే మా ఆయన చనిపోయిన తర్వాత నాకు ఇంట్రెస్టే పోయింది అసలు జుట్టు మీద, నా ముఖం మీద. నాకు ఏం చేసుకోవాలి, ఏంది అసలు ఇవన్నీ ఎందుకు అని అసలు ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడు మా ఆయన ఉన్నప్పుడు నెత్తికి కలర్ కూడా వేయకపోతుంటే నేను. ఆయన ఏం చెప్తుండే, మా ఆయన నెత్తికి కలర్ అసలు వేయకపోతుండే. నెత్తి కలర్ వేస్తే జుట్టు అంతా బండిపోతుంది, కలర్ వేయొద్దు అని బెదిరిస్తుండే ఆయన. నేనేం చేస్తుంటే రాత్రి అది ఎన్న తెచ్చేసి మెహందీ తెచ్చి రాత్రి ఇనుపక్కడేలో నానబెట్టుకొని పొద్దున గుడ్డు అది వేసేసి పెట్టుకుంటుండే. అట్లనే పెట్టుకుంటుంటే ఎక్కడన్నా తెల్ల జుట్టు ఉంటే కొద్దిగా ఎర్రగా అవుతుండే జుట్టు. ఇక అట్లనే నేను కొన్ని ఏళ్ళు అట్లనే పెట్టుకున్నా. తర్వాత మా ఆయన ఏం చేసిండంటే, ఇప్పుడు తర్వాత ఏమైపోయిందంటే మా ఆయన ఇదైపోయింది కదా. అప్పుడు ఇక నేను అప్పుడు కూడా నేను కొన్ని రోజులు మా ఆయన చనిపోయిన తర్వాత జుట్టు అంతా మొత్తం పిచ్చి పిచ్చిగా అంతా ఇంట్రెస్ట్ అంతా పోయి అసలు పెట్టుకోక జుట్టు అంతా చాలా పాడైపోయింది. ఏం చేయాలంటే ఒకరోజు ఎవరో ఉండేమని అది జుట్టు అంతా తెల్లగా అయిపోయిన తర్వాత మైదాకు పెట్టేసి ఎర్రగా అయిపోయింది. ఉండేమని అయ్యో బాగలేదమ్మా, ఎర్ర జుట్టు అసలు మంచిగా అనిపిస్తలేదు నీకు, అది ఏంది ఎండిక పెట్టు 5 నిమిషాలలో అయిపోతుంది అంటే ఎండిక షాంపూ పెట్టుడు స్టార్ట్ చేసిన. ఎండిక షాంపూ పెట్టే వరకు ఏమైపోయింది, నా జుట్టు మొత్తం పండిపోయింది. ఇక అసలు అంటే నాదని కాదు, ఇవాళ రేపు అందరికీ జుట్టు, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ జుట్టు అయితే పండిపోతుంది. నా జుట్టు కూడా మొత్తం తెల్లగా అయిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత పెట్టిన తర్వాత అది పడలేదు, నా కళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చేసి కంటికి నీరు వచ్చేసి నా ముఖం మీద ఎఫెక్ట్ అయిపోయి ముఖం అంతా నల్లగా అయిపోయి అసలు ఇంతవరకు కూడా ఇంకా కోలుకుంటలేను. ఇంకా వేరే కలర్ ఏమైందంటే, నాకు ఒక బ్యూటీ పార్లర్లో ఒక ఆమె తెలుసు, అది న్యాచురల్గా అది ఏంటంటే మనము ఇది గుంటగరుగుడు ఆకుది తయారంటే అది పొడి, అసలు అది తెచ్చి పెట్టుకుంటున్నాను నేను ఈ మధ్యలో. ఇక అది పెట్టుకున్నప్పటి నుంచి కొంచెం నా హెయిర్ కూడా మంచిగానే ఉంది, బాగానే ఉంది. నేను ఆయిల్ కూడా గుంటగరుగుడు ఆకు ఆయిలే పెడతాను నెత్తికి. ఇక అప్పుడు ఎక్కువ నూనె పెడుతుంటే జుట్టుకు, ఇప్పుడు ఈ మధ్యలో జుట్టుకు నూనె పెడతలేను. రోజు వీడియోలు చేసుడు ఉంటుంది కదా, నెత్తికి నూనె పెట్టుకొని చేస్తే ముఖం అంతా ఆయిల్ ఉంటుంది అని చెప్పి ఈ మధ్యలో నూనె కూడా ఎక్కువ పెడతలేను. నైట్ పెట్టుకుంటే పొద్దున్నే స్నానం చేసేస్తాను నెత్తికి. కానీ ఇక నాకైతే ఇంట్రెస్ట్ పోయి జుట్టు అంతా పోయింది, లేకుండా నాకు జుట్టు మాత్రం చాలా బాగుంటుండే.
అప్పుడు నేను ఈ యూట్యూబ్ చేయక ముందుకు అంత మొదలు ఫోటోలలో నా జుట్టు బాగుంటుంది. అసలు అందులో జుట్టు వీడియోలు ఫొటోస్ ఉన్నాయి, నేను ఎప్పుడైనా చూపిస్తా. కానీ ఇంకా ఈ మధ్యలో మాత్రం నా జుట్టు మొత్తం చాలా పోయింది. ఇంకా మళ్ళీ నేను ఇంట్రెస్ట్ పెడుతున్నా. ఎందుకు జుట్టు అంతా చాలామంది ఏమంటారు అంటే, వెనకట మనుషులు ఏమంటారు అంటే, ఆడదానికి తలకట్టు సింగారము, మొగోనికి మిసకట్టు సింగారం అని చెప్తుండే. కానీ ఆడవాళ్ళకు జుట్టుతోటి సింగారం, మొగోనికేమో మిసకట్టుతోటి సింగారం అని అంటుండే. అంటే ఇక నేను కూడా ఏంటంటే జుట్టుకు మంచిగా ఇట్లా వేసుకుంటే కూడా బాగుంటుంది, పెట్టుకుంటా అని చెప్పి ఇదైతే తయారు చేస్తున్నా. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ అయితే ఇక పట్టుకొచ్చిన. ఇలా ఏం వేసేయలేదు. మనము నెత్తికి నూనె లేకపోతేనేమో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా. కానీ ఆల్రెడీ నా తలకు నూనె ఉంది కాబట్టి నేనైతే ఇట్లనే పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసి జుట్టుకి ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా చూడండి. ఇవన్నీ పాయలుగా ఇట్లా పాపుకుంటా ఇట్లా పెట్టుకోవాలి. మనం మెహందీ ఎట్లా పెట్టుకుంటాం నెత్తికి, ఇప్పుడు ఎన్న పెట్టుకున్నట్టుగానే పెట్టుకోవాలి. రెండు మాటలు మాట్లాడుతున్నా, ఎన్న అంటున్నా మెహందీ అంటున్నా. కొంతమందికి అర్థం కాకపోతే, అర్థమయ్యే వాళ్ళేమో నా లెక్క భాష కొంతమందికి సరిగా రాదు కదా. ఎన్న అంటేనేమో అయ్యో ఎన్న అంటే ఏందో అనుకుంటారు నాలాగా తెలంగాణ వాళ్ళు. మెహందీ అంటే అర్థమవుతుంది, మెహందీ మైదాకు అంటే. ఇంకా మా పద్ధతిలో మేమైతే ఇలా మాట్లాడతాం. ఇక ఎన్న అని ఇప్పుడు కొత్తగా అంటారు, కానీ మేము అప్పుడైతే మైదాకాయ అంటుంటిమి, నెత్తికి మైదాకు పెట్టుకోవాలి అని. ఇట్లా ఒక్కొక్క పాయ తీసుకుంటా ఇట్లా పెట్టుకోవాలి. జుట్టు కూడా బాగా సిల్క్గా ఉంటుంది. నా జుట్టు అయితే ఆల్రెడీ సిల్కే ఉంటుంది. నేను క్లిప్ పెట్టినా క్లిప్ ఇట్లా జారిపోతూ ఉంటుంటుంది. ఫస్ట్ అయితే హెయిర్కి అయితే వేద్దాం. కింద ఈ పొడుగు జుట్టుకి వేసేస్తే మధ్యలో మళ్ళీ పాయలు తీసేసి ఒక అర్ధ గంట పెట్టుకొని ఆగితే చాలు. ఇది నేను ఏంటంటే ఈరోజు ఇది నెత్తికి పెట్టుకుంటా అని చెప్పి నైట్ వేసుకున్నా, చీర వేసుకోలేదు. ఏమనుకోకండి, నైట్ మీద వీడియో చేస్తున్నాని. ఇదంతా మళ్ళీ బట్టలకు అంతా అండుతుంది కాబట్టి ఇట్లా నైట్ వేసుకొని పెట్టుకుంటా నేను. ఇట్లనే పెట్టుకోవాలి, ఓకేనా. నేను ఏంటంటే నా జుట్టు కొంచెం తెల్లగా అయింది, నేను హెయిర్ కలర్ వేద్దాం అనుకున్నా. హెయిర్ కలర్ వేయక ముందుకు ఇది పెట్టుకోవాలి, మళ్ళీ హెయిర్ కలర్ వేసిన తర్వాత ఇది పెడితే మళ్ళీ కలర్ అంతా పోతుంది కదా, అట్లా అని చెప్పి నేను ఇది పెట్టేసుకుంటున్నా ఈరోజు. ఇగో ఇట్లా పెట్టేసుకోవాలి. వీడియో అయితే నా పెద్ద మన్మరాలు తీస్తుంది ఈరోజు. ఇట్లా నిండా పెట్టేసుకొని ఏం లేదు, ఒక 30 నిమిషాలు ఉంటే 30 నిమిషాలలో కడిగేసుకోవాలి. జుట్టు కూడా బాగుంటుంది. లాస్ట్కి చూడండి మీరు, జుట్టు ఎంత సిల్క్గా ఎంత బాగుంటుందో. అసలు వారంలో 2 సార్లు పెట్టుకుంటే మాత్రం చాలు. 2 సార్లు పెట్టుకోవచ్చు వారంలో. ఒకవేళ టైం లేని వాళ్ళు అయితే నెలలో 2 సార్లు పెట్టుకున్నా పర్వాలే. నెలలో 2 సార్లు ఇది ఎక్కువైపోతుంది. కానీ నేను వీడియోలో చాలా ఎక్కువ చూపెట్టాలని చెప్పి చేసిన. నా జుట్టు కొంచెం సన్నగా ఉంది కదా, కొంచెం అయితేనే సరిపోతుంది. కానీ ఏంటంటే ముద్ద చాలా కనిపించాలి, మరి కొద్దిగా అయితే బాగుంటుంది. ఇంకా ఈ పిల్లలకి ఎవరికైనా పెడదామని ఇప్పుడు ఎవరు పెట్టుకునేటట్టు లేరు మా పిల్లలు. మా బ్లెస్ కూడా స్నానం చేసేస్తుంది. నేను బ్లెస్కి పెడదామనుకుంటే బ్లెస్ స్నానం చేసేస్తుంది. నువ్వు పెట్టుకుంటావా? ఇంతే ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను స్నానం చేసి నా జుట్టు చూపిస్తా, ఓకేనా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మా మన్మరాలు తల అయితే మొత్తం గడుపుతున్నా. ఇగో చూడండి జెల్లీలాగా ఎలా వస్తుంది. ఇగో ఎంత బాగా, ఇగో నెత్తి అయితే షాంపూ పెట్టకున్నా సరే ఇంక ఇట్లా శుభ్రంగా ఈ మీద అయితే కడిగి చూపిస్తున్నాం మీకు. ఎంత బాగా నీట్గా షాంపూ పెట్టినట్టు అయిపోయింది. మనం మెంతులు అల్లవేరా ఇవన్నీ వేసినాం కదా, అవి ఇగో ఇట్లా ఎంత మంచిగా నురుగు వస్తుంది చూడండి. నురుగు అయితే మంచిగా వస్తుంది. ఇగో
ఇట్లా కడిగేసుకోండి. ఎంత బాగా వెళ్తుంది చూడండి. నూనె సమ్మర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. షాంపూ పెట్టుకోకుండా సరే ఇట్లా పొల్లు అయింది చూసాం వెంట్రుకలు. ఆరిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ మా మన్మరాలు కూడా మిగిలింది, సరే పెట్టు నాని అంటే ఇప్పుడు ఈమె కూడా పెడుతున్నా నేను. మా మన్మరాలు కూడా ఇద్దరం మన్మరాళ్ళం ఇద్దరం పెట్టేసుకుంటున్నాం. వేస్ట్ అయిపోతుంది అమ్మ అంటే సరే పెట్టునా అని స్నానం చేసినా కానీ ఇంకా సరే నువ్వు అడుగుతున్నావు కదా, సరే నీకోసం నేను పెట్టుకుంటా అంటే ఇక మళ్ళీ వీడియోలో అన్నా కదా వద్దు ఎవరికి వద్దు అంటే ఈమె మళ్ళీ ఏమనేది, అయ్యో ఎందుకు నేను పెట్టుకుంటామా అంటే సరే అని మళ్ళీ ఈమె గురించి నేను పెడుతున్నా. ఇట్లా ఈమెది ఏంటంటే ఈమెది హెయిర్ ఏం హెయిర్ అంటారు, ఇది కర్లీ హెయిర్ అంట. నాకు అనరాదు, నాకు నోరు తిరగది. ఇక నాదేమో సిల్క్, ఈమెదేమో కర్లీ హెయిర్. వాళ్ళ అమ్మది ఈమెది ఇద్దరిది. మా బ్లెస్ ఇది నాది మొత్తం అవేమో సిల్క్ ఎంటికలు, వీళ్ళేమో కొంచెం ఇట్లా ఉంటాయి ఎంటికలు బర్స్గా ఇట్లా. మాకేమో ఈ ఎంటికలు ఇష్టం, వాళ్ళకేమో నా జుట్టు ఇష్టం, వీళ్ళకేమో నా జుట్టు. ఇట్లా కట్టేసుకోవాలి. ఇట్లా పట్టుకో ఒకసారి, ఇటు చూడు. ఇదంటలే నువ్వు పెట్టుకుంటా అంటే నీకు కొంచెం ఇంకా కొంచెం అవుతుంది. ఓకేనా? ఇద్దరం మరాలు కొంచెం వెయిట్ చేస్తాం, కడుక్కుంటాం తర్వాత. ఫ్రెండ్స్ మేమైతే ఇగో జుట్లో అయితే ఇప్పుడు తలకు పోసేసుకున్నాం. నాదైతే సిల్క్ కదా మొత్తం ఆరిపోయింది. ఇక మా మన్మరాలు మాత్రం ఆరలేదు ఇంకా. ఈమెకు ఇట్లా ఇంకా పచ్చి ఉంది. ఈమె జుట్టు మందంగా ఉంది కాబట్టి ఈమె జుట్టు ఆరలేదు. నాదైతే జుట్టు అయితే ఆరిపోయింది. ఇగో నా జుట్టు చూడండి ఎంత మంచిగా ఉంది, బాగుంది కదా. ఇంతే, ఈ జుట్లో ఏంటంటే సిల్క్ ఎంటికలు కాబట్టి నావి తొందరగా ఇది అయిపోయింది, ఆరిపోయింది కూడా మంచిగా ఉంటుంది. ఒక 2 నెలలు ఇట్లనే పెట్టినామనుకో జుట్టు మందంగా గట్టిగా ఇట్లా జుట్టు కూడా దృఢంగా అవుతుంది అనమాట. ఇక ఈమెకైతే కొంచెం ఆరలేదు, కొంచెం ఈమె పొట్టు అయితే అట్లనే ఉంది. మనము దులుపుకుంటే ఆరినా కొద్దీ పోతుంది ఇట్లా ప్లస్. ఇగో ఈమెకైతే పెట్టలేదు. ఈమెకే పెడదాం అనుకున్నా. ఈమెకి పెడదామంటే ఈమె ముందే స్నానం చేసుకుంది. ఈమె కూడా సిల్క్ ఎంటికలు అలానే సిల్క్ కానీ దొడ్డుగా ఉంటాయి ఎంటికలు. ఈ పేర్లు కూడా మస్తు ఉంటాయి, ఇలా ఫుల్ పేర్లు ఉంటాయి కానీ ఓకేనా మంచిగా ఉన్నాయి జుట్లు. ఇలా జుట్లు మాత్రం బాగా మందంగా ఉంటాయి, బాగుంటాయి. కొంచెం నాదే పల్సగా. ఇక నా ఏజ్ అయిపోయినాక ముసలోళ్ళు అవుతుంటే ఇంకా జుట్లు పెరుగుతాయా, ఉన్నది కాపాడుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇట్లా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జుట్లు అందరికీ జుట్లు పోతున్నాయి కాబట్టి, జుట్లు సమస్య ఉంటుంది కాబట్టి జుట్టు సమస్య గురించి ఈ ఒక వీడియో నేను చేసినాను. ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోలు నేను చేస్తాను. మీరు ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీరు వీడియో చూస్తే నాకు కూడా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. మా మన్మరాళ్ళతో నేను వీడియో చేశాను. ఓకేనా? వీడియో ఇట్లా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.